మళ్ళా ఏం పెట్టాడు? ఇప్పుడు అందరు ప్రజాస్వామ్య తెలంగాణ అన్నాడు, అందరినీ అది చెప్తాడు. మమ్మల్ని ఏమైనా అయితే చేయడు కదా, మాట్లాడతాడు. అంటే ఉచిత బస్సు ఇచ్చిండు కదా, మన ఉపయోగం లేదా? కాదమ్మా, ఉచిత బస్సు ఒక్క తీయంగానే ఆటో డ్రైవర్లో పుట్ట కొట్టిండు. అవునే కదా. ఇప్పుడు వీళ్ళకి 25 లేడీస్కి 25 ఇస్తాను, ఇంతవరకు లేదు. గ్యాస్ పైసలు అన్నాడు, ఇంతవరకు లేదు. ఏడా కరెక్ట్ అవుతుంది, ఏం లేదు. చాలా మందికి వచ్చినాయి అంటారు కదా, మీకు మరి రాలేదా? ఇక్కడ ఉన్న అడగండి, డెవలప్ కాలేదు. మరి 10 పరిపాలన కేసీఆర్ చూసిండ్రు. ఇప్పుడు మొన్న 9వ తారీఖు నుంచి సంవత్సరం పరిపాలన రేవంత్ రెడ్డి చూస్తుంది. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఆయన కేసీఆర్ కరెక్ట్ అనుకుంటాను. ఎందుకు కరెక్ట్ కేసీఆర్? ఆయన ప్రతి ఒక్కరికి అన్నయ్య చేసిండు. కళ్యాణ్ లక్ష్మి అని చెప్పిండు, తులం బంగారం అని చెప్పిండు, ఇంతవరకు ఏది లేదు కదండి రేవంత్ రెడ్డి. ఆయన అన్నప్పుడే గెలవంగానే సాదిమో వారికి ఇచ్చిండు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఈయన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసింది అంటున్నారు కదా, మనం ఇక దాని మీద ఏమనుకుంటున్నారు? ఇంకా దాని మీద మనకు ఐడియా లేదు. హైడ్రా అనే ఒక విషయం తీసుకొచ్చింది కదా రేవంత్ రెడ్డి, మళ్ళీ దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం అంటే పేదల పుట్ట కొట్టవద్దు, ఉన్నోని పుట్ట కొడితే సరిపోతుంది. పేదల పుట్ట కొట్టి ఏదో వాళ్ళ విలాసాల కోసం మూసినది అంటే కరెక్ట్ కాదు కదా మా ఆలోచన. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అన్ని పథకాలు చేస్తున్న ప్రజాపాలన అని అంటున్నారు కదా, ప్రజాపాలన ఉందా మరి మీకు దగ్గర? ప్రజాపాలన కాదు అది, నియంత పాలన అయితే ఇంకా 4 రోజులు అవుతుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఏంది, అందరి పుట్ట కొడుతూనే ఉండే, పేదలను తీసుకపోయి ఎక్కడో కూల కొట్టి ఏదో వాళ్ళకి అయిపోయింది కదమ్మా. ఆయన బెస్ట్ ఈయన బెస్ట్ అంటే ఒక మాట కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుంది.